గురుగారు, అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మాసంగా, వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చాలా ఉపయోగపడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ నెలంతా కూడా వాళ్ళకున్నటువంటి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తీరిపోయేటటువంటి అవకాశం, వాళ్ళు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం కానివ్వండి, కొత్త ఊళ్ళకు వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్లకు చేసే పని యందు కానీ, వృత్తి యందు కానీ మార్పులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. డబ్బుని అధికంగా సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్లకు ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి కొన్ని డబ్బులు సంపాదిస్తుంటారు, కానీ చేతిలో నిలవడం అనేటువంటి చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. అలాగే నమ్మి మోసపోవడం కానివ్వండి, ఆస్తులను పోగొట్టుకునేటటువంటి సందర్భాలు ఏర్పడడం కానీ, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, ఇవే చిక్కులు సమస్యలతో అనేక రకాలుగా ఇరుక్కోవడం అనేటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి సందర్భాలలో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. డబ్బులు వస్తాయి, రావు అనేటటువంటిది కాదు, కానీ అవి శాశ్వతంగా డబ్బులు చేతిలో ఆగడం కానివ్వండి, నిల్వ ఉండడం కానీ, ఇలాంటివి చాలా తక్కువ సమయాల్లో జరుగుతూ ఉంటుంది. కనుక ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ మాటలు, సలహాలు, సూచనలు అసలు పాటించకుండా ఉంటూ ఉంటారు. తద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ మాసం? విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులకు మంచి సత్ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతూ ఉంటుంది. విద్యలో కనుక వాళ్ళు చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరిగేటటువంటి లక్షణాలు, అలాగే వాళ్ళ చుట్టూ జరిగే పరిస్థితులు కూడా అన్నీ గమనించి మంచి విద్యను సంపాదించుకోవాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి జ్ఞానం రావడం కానీ, ఏదో ఒక సందర్భాలలో వాళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఉంటుందండి. అలాగే వీళ్లకు ముఖ్యంగా సరస్వతి లేహము అనేటటువంటి ఒకటి దొరుకుతుంది వైద్యనాథ్, అది వీలైనంత వరకు వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు అంటే జ్ఞాపక శక్తి చాలా ముఖ్యము. కాబట్టి జ్ఞాపక శక్తి ఎలా వస్తుందంటే కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని ఔషధాలు ఉంటాయి. ఆ సరస్వతి లేహం అనేటటువంటిది పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళకు తప్పకుండా చదువు వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం కానివ్వండి, చదువుకున్నది జ్ఞాపకం ఉండడం కానీ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక సరస్వతి లేహం అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళకు చదువు పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారు, తప్పకుండా ట్రాన్స్ఫర్స్ కనుక వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఎవరైనా పెట్టుకుంటాము, మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా సొంత ఊళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా పని చేస్తే కనుక తప్పకుండా ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం, దాని ద్వారా వాళ్ళకు మంచి జరిగేటటువంటి మేలు జరిగే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారా ఈ మాసం ఈ రాశి వారికి? తప్పకుండా వివాహ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. వివాహం కానటువంటి వారికి వివాహ యోగం కలిగేటటువంటి అవకాశము, స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే వివాహం జరిగేటటువంటి అవకాశంగా, లేదా కనీసం ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఈ మాసంలో వాళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ మాసంలో వివాహం జరిగే యోగం పుష్కలంగా వాళ్ళకు ఉంది అని చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారు స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో మరి అలాంటి వారికి ఈ మాసం అనువైందే అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో అయితే డబ్బులు దాచుకునే ప్రయత్నమే చేయాలి తప్ప అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసరమైన విషయాలు కలగజేసుకోవడం తీరనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. కనుక డబ్బు విషయంలో అనవసరంగా ఎదుటి వారిని నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, లేదా మనకి ఏదో వస్తుందని ఆశతో ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, అవి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. తిరిగి ఆ డబ్బులు కూడా మనకు రాకుండా ఉంటూ ఉంటాయి. కనుక వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది. వీలైతే డబ్బులు ఉన్నాయా దాచుకునే ప్రయత్నం చేయండి, లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప నేను లేనిపోని అవి కొంటాను ఇవి కొంటానని వెళ్తే కనుక ఉన్న డబ్బుని పోగొట్టుకోవడమే తప్ప వాళ్ళకు మళ్ళీ చేతికి ఏమీ కూడా రాదు. కనుక ఆ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అసలే తీసుకోకూడదు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో వీళ్ళు లగ్జరీగా ఉండాలి, లగ్జరీగా బ్రతకాలి అనే కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే సెప్టెంబర్ మాసం మనస్సుని ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి దాంట్లో ఈ మకర రాశి వారు ఒకటి.
కాబట్టి వీలైనంత వరకు మకర రాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ద్వితీయార్థంలో వాళ్ళకు శని ప్రవేశం చేసింది కాబట్టి ద్వితీయార్థం అనేది శని ప్రవేశం ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానం అనేటటువంటిది వీళ్ళకు తీరనటువంటి కోరికలు కలిగిస్తూ ఉంటుంది. అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలా మనసుని చంచలితం చేస్తూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి, ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి, అనవసరమైనటువంటి విషయాలు కలగజేసుకోకుండా డబ్బుని దాచుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం కానీ పెట్టుబడులు పెడతాను అని చెప్పేసి కానీ అందులో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకుండా ఉంటే బాగుంటుందండి. గురుగారు, అనుకోకుండా దూర ప్రయాణాలు చేయడం కానీ లేదంటే ఎక్కడి నుంచైనా ఒక ఆకస్మిక ధనం రావడం కానీ ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది ఈ రాశి వారికి? వీళ్ళకి ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది ఎప్పుడైనా కానీ జాతకంలో మనం ఆకస్మిక ధనలాభము లేదా ధనం సంపాదించడము ఇవన్నీ పదాలు వాడుతూ ఉంటాము. ఆకస్మిక ధనలాభం అంటే అర్థం ఏంటి అంటే మనం చేసే వృత్తిలో కానీ చేసే పనిలో కానీ మనకు మన పనితనం కానీ మన వృత్తి కానీ మనం ఎంతనైతే కష్టపడుతున్నామో దాంట్లో ఎక్కువ రాబడిని సంపాదించడమే ఆకస్మిక ధనలాభం తప్ప అంటే ఈరోజు నేను ఇన్ని గంటలు పనిచేస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అని అనుకుంటాం, ఒక అంచనా మనకు ఉంటుంది. దానికంటే ఎక్కువగా డబ్బులు వచ్చాయంటే దాన్ని ఆకస్మిక ధనలాభము అని అంటారు. లేదా కొన్నిసార్లు అనుకోకుండా మనం చేసే వృత్తిలో కానీ పనిలో కానీ అనుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా పెట్టుబడులు పెడతానన్నా లేదా వస్తువు తీసుకుంటాననుకున్నా డబ్బు ఏమవుతుంది, అరే మనం ఈరోజు సంపాదించేదానికంటే ఈరోజు 10 రూపాయలు ఎక్కువనే సంపాదించామని అనుకుంటాం. దాన్ని ఆకస్మిక ధనలాభం అంటారు. అలాగే కొంతమంది జీవితాలు అదృష్ట యోగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ అదృష్ట యోగం ఏం చేస్తుంది, వీళ్ళు ఊరికే కూర్చున్నా కూడా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ ముందర పెడుతూ ఉంటుంది. దాన్ని అదృష్ట యోగము అని అంటాము. అలా అదృష్ట యోగం అనేటటువంటిది చాలా అరుదుగా వచ్చేటటువంటి సమస్య ఉంది. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి ఎవరో లాటరీ టికెట్ కొన్నారు, ₹1,00,00,000 వచ్చింది అని అనుకున్నామంటే అది అదృష్టము అని అంటాము. దాన్ని అదృష్ట యోగం వేరే, ఆకస్మిక ధనలాభము వేరే. కనుక ఇక్కడ అదృష్టం అనేటటువంటిది ఉన్న దాంట్లో కాస్త అదృష్టమే అని చెప్పుకోవచ్చు తప్ప అంత నష్టం అనేటటువంటిది ఏమైతే కనిపించలేదు. కాబట్టి మకర రాశి వారికి గురు సంచారం బాగానే ఉంది కాబట్టి పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏం కనిపించడం లేదు. గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మకర రాశి వారికి శని సంచారం బాగా లేదు కాబట్టి వీళ్ళు నీలమణిని ధరిస్తే గనక ఆ నీలమణి ద్వారా కొంతవరకు వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అది మెడలో ధరించుకోవాలి. నీలమణి అనేటటువంటి మెడలో ధరించుకోవడం వల్ల తప్పకుండా వీళ్ళకి శుభము లాభం కలుగుతుంది. ఎవరికైతే ఏనాటి శని ప్రభావం ఉందో లేదా అర్ధాష్టమ శని ప్రభావం లేదా శని మహర్దశ ప్రారంభమైనటువంటి వాళ్ళు తప్పకుండా నీలమణి ధరించుకోవాలి. నీలమణి ధరించుకుంటే గనక శని నుంచి వచ్చేటటువంటి ఆపదలు విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు మనకు కనిపిస్తాయి. అందుకే నీలమణిని ధరించండి, శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి. గురుగారు, అలాగే దైవారాధన విషయంలో ఈ రాశి వారికి ఏదైనా మంత్రం చెప్తారా? మకర రాశి వారికి ఏదైనా మంత్రము అని అంటే గనక తప్పకుండా శనికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఓం నీలాంజన సమాభాసం రవి పుత్రమమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠనం చేసుకోండి. దాని ద్వారా శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోయి మీకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయి. అలాగే అదృష్టం ఉంటే ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఈ మంత్రం ద్వారా కలుగుతాయి. కనుక ఈ మంత్రం ఉచ్చారణ చేసుకోండి. దీని ద్వారా శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.